హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాండ్రఫ్ ప్రాబ్లం చాలా మందికి కామన్గా ఉంటుంది. అయితే ఈ డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ లాస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా తొందరగా అవ్వదు. అయితే ఈ డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవడం కోసం మన ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఒక మంచి రెమెడీని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవడం కోసం ఫస్ట్ రెమెడీ గురించి తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ మనకు కావాలి వేప పొడి. ఈ వేపాకు పొడిని మనం ఇంట్లో కూడా వేప ఆకుల్ని డ్రై చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బయట మార్కెట్లో దొరికే వేప పొడిని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాల్సింది మందారం పొడి. ఈ మందారం పూలను మనం డ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేదంటే బయట లభించే పౌడర్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాల్సింది పెరుగు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు వేపాకు పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ మందారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. వేపాకులు మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా బాగా పనిచేస్తుంది. ఇది మీ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ని, డస్ట్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది మనకి మీ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ని, ఫంగస్ని, బ్యాక్టీరియాని రిమూవ్ చేసి దానివల్ల వచ్చే డాండ్రఫ్ని రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వచ్చిన డాండ్రఫ్ని కూడా ఇది రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. మందారం పొడిని యాడ్ చేయడం వల్ల అది మీ హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇందులో పెరుగుని యాడ్ చేయడం వల్ల పెరుగు మీ స్కాల్ప్కి మంచి నరిష్మెంట్స్ని ఇంకా ప్రోటీన్స్ని ఇస్తుంది. అందువల్ల మీ స్కాల్ప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్ రూట్స్ గట్టిపడతాయి. మీ జుట్టు రాలకుండా ఉంటుంది. డాండ్రఫ్ అనేది రిమూవ్ అవ్వడానికి పెరుగు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం వేప పొడిని, మందారం పొడిని ఇంకా పెరుగుని యాడ్ చేసుకొని ఈ ప్యాక్ని కనుక మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఇంకా డాండ్రఫ్ ఫ్రీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని స్కాల్ప్కి మీరు అప్లై చేసుకోవాలి. రూట్స్ దగ్గర మీరు బాగా అప్లై చేసుకొని ఒక 2 minutes వరకు మీరు స్కాల్ప్ పైన మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకున్న తర్వాత అది మీ హెయిర్ అంతటికి ప్యాక్ లాగా అప్లై చేసుకొని షవర్ క్యాప్ కానీ లేదంటే స్టీమ్ టవల్ కానీ అప్లై చేసుకొని ర్యాప్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 to 20 minutes లేదంటే హాఫ్ అన్ అవర్ 45 minutes వరకు మీరు దీన్ని అప్లై చేసుకుని ఉంచిన తర్వాత మీ హెయిర్ని మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు రెగ్యులర్గా వీక్లో 2 times కనుక ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నట్లయితే మీ డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీ హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మీ స్కాల్ప్ కూడా హెల్తీగా ఉంటుంది. దానివల్ల మీ జుట్టు రాలడం తగ్గుతుంది. హెల్తీ హెయిర్ గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం వేపాకుని మెయిన్ ఇంగ్రీడియంట్గా యూస్ చేసింది మీ డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి అది బాగా పనిచేస్తుంది. సో ఈ ప్రాసెస్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీ డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సెకండ్ రెమెడీ. దీనికోసం మనకు కావాలి మెంతుల పొడి. మనం డ్రై చేసిన మెంతుల పొడిని యూస్ చేయొచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే మెంతుల పొడిని యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం మెంతుల్ని రాత్రంతా నానబెట్టేసి పొద్దున్నే ఆ మెంతులని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్కెట్లోంచి తీసుకున్న మెంతుల పొడిని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కావాల్సింది పెరుగు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. మెంతుల పొడి మీ స్కాల్ప్లో మీ హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మీ స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ ఇది మీ హెయిర్కి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. పెరుగులో ఉన్న నరిష్మెంట్స్ మీ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ని ఇంకా డస్ట్ని రిమూవ్ చేసి మీ స్కాల్ప్ని డాండ్రఫ్ ఫ్రీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా పెరుగుని ఇంకా మెంతుల పొడిని మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని కనుక మీ స్కాల్ప్కి అప్లై చేసుకున్నట్లయితే మీ స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది. మీ హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. మీ హెయిర్ రాలడం తగ్గుతుంది అండ్ న్యూ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ప్రమోట్ అవుతుంది. మీ హెయిర్ నల్లబడడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మీరు మీ స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. మీ స్కాల్ప్ అంతటా బాగా అప్లై చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు మసాజ్ చేసి మీ స్కాల్ప్ పైన ఈ మిక్స్చర్ని అప్లై చేసి ఒక 20 మినిట్స్ వరకు లేదంటే హాఫ్ అన్ అవర్ వరకు మీరు అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు మీ హెయిర్ని నీట్గా షాంపూతో వాష్ చేసుకోవాలి. తర్వాత మీరు హెయిర్కి మీరు ఆయిలింగ్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే మీ హెయిర్ అనేది డాండ్రఫ్ ఫ్రీగా అవుతుంది, రాలడం తగ్గుతుంది, థిక్గా ఇంకా లాంగ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. థర్డ్ టిప్, దీనికోసం మనకు కావాలి యాపిల్ సైడర్ వెనిగర్. ఒక బౌల్ తీసుకోవాలి, అందులో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ బాల్ కానీ లేదంటే హెయిర్ డైయింగ్ బ్రష్ కానీ లేదంటే హెయిర్కి అప్లై చేసుకోవడానికి హెయిర్ మాస్క్ అవన్నీ అప్లై చేసుకోవడానికి బ్రష్ దొరుకుతుంది. ఆ బ్రష్ హెల్ప్ చేసుకొని మీరు ఈ మిక్స్చర్ని మీ స్కాల్ప్కి ఈ మిక్స్చర్ని బాగా అప్లై చేసుకోవాలి. మీ హెయిర్ని పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకొని మీ స్కాల్ప్ మొత్తానికి ఈ మిక్స్చర్ని అప్లై చేసుకోవాలి. డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి యాపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్. యాపిల్ సైడర్ వెనిగర్ని ఇలా మీరు వాటర్లో 1/2 రేషియోలో మిక్స్ చేసుకున్నట్లయితే ఇది మీరు మీ స్కాల్ప్ పైన అప్లై చేసుకున్నట్లయితే ఇది మీకు డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మీ స్కాల్ప్ పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ని ఇంకా బ్యాక్టీరియాని ఫంగస్ని రిమూవ్ చేసి మీ డ్రై స్కాల్ప్ని మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 10 to 12 మినిట్స్ వరకు ఈ మిక్స్చర్ని మీ హెయిర్ పైన అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు రెగ్యులర్గా మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మీరు వీక్లో 2 to 3 టైమ్స్ వరకు రిపీట్ చేయొచ్చు. ఇలా కనుక మీరు రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని రిపీట్ చేసినట్లయితే మీ హెయిర్ డాండ్రఫ్ ఫ్రీగా అవుతుంది అండ్ రాలడం కూడా చాలా తగ్గుతుంది. సో ఇలా టిప్స్ని ఫాలో అయిన తర్వాత మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ రిమూవ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ హెయిర్ పైన డాండ్రఫ్ రాకుండా కాపాడుకోవాలి అంటే మీరు మీ హెయిర్ని ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. రెగ్యులర్గా మీరు మీ హెయిర్ని ఒక వీక్లో 2 to 3 టైమ్స్ అయినా మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ వరకు మీ హెయిర్కి మీరు రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ కూడా మీకు డాండ్రఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని నార్మల్గా మీరు ఒక రోజు ఆయిల్ అప్లై చేసుకోకుండా వీక్లో 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మీరు మీ హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ లేదంటే ఒక 2 hours 3 hours ఆయిల్ అప్లై చేసుకొని మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. మీ హెయిర్ని డాండ్రఫ్ ఫ్రీగా ఉంచుకోవాలంటే కండిషనింగ్ అవసరం, మంచి కండిషనర్ మాస్క్ అవసరం, లేదంటే మీకు మంచి కండిషనింగ్ హెయిర్ ఆయిల్స్ అనేవి అవసరం. మీరు మీ హెయిర్ని మంచిగా ఆయిలింగ్ చేసుకోవాలి. వీక్లో వన్స్ కానీ లేదంటే 2 వీక్స్కి ఒకసారి మీరు మీ హెయిర్కి మంచి కండిషనింగ్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మాస్క్ ఇంకా ఆయిలింగ్ చేసుకొని మీ హెయిర్ని రెగ్యులర్గా వాష్ చేసుకొని అండ్ షాంపూ సెలెక్షన్ కూడా షాంపూ కూడా మీ స్కాల్ప్ ప్రాపర్టీని పట్టేసి మీరు షాంపూని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మైల్డ్ షాంపూస్ అయితే చాలా మంచిగా ఉంటుంది. అందులో మనకి పారాబెన్స్ ఇంకా సల్ఫర్ ఫ్రీ మినరల్ ఫ్రీ షాంపూస్ని యూస్ చేసినట్లయితే మీకు స్కాల్ప్ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీ షాంపూని కూడా మీరు డైల్యూటెడ్ ఫామ్లో యూస్ చేస్తే మీ డాండ్రఫ్ని రాకుండా కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ డాండ్రఫ్ రిమూవ్ అయిపోయిన తర్వాత రాకోకుండా కాపాడాలి అంటే మంచిగా ఆయిలింగ్ చేసుకోవాలి, ప్రాపర్గా హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవాలి, మంచిగా కండిషనింగ్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు ప్రాపర్గా మీ హెయిర్ని కేర్ తీసుకున్నట్లయితే డాండ్రఫ్ని రాకుండా కాపాడుకోవచ్చు.